ఓం సద్గురు పరబ్రహ్మణే నమః. ఆత్మ స్వయంగా ఎటువంటిది అంటే నిత్యస్వరూపము. అంటే మూడు కాలముల యందు మార్పు లేనిది, ఉండేది అని అర్థం. శుద్ధ స్వరూపము. శుద్ధము అంటే మలినము లేనటువంటిది, పవిత్రమైనది. బుద్ధ స్వరూపము అంటే చక్కని బుద్ధి కలిగినది. ముక్త స్వభావము అంటే బంధము లేనటువంటిది. ముక్తి అంటే బంధము లేని స్థితి. మరి మనం ముక్తి కావాలి, మోక్షం కావాలి అంటే ఏమిటి? ఈ బంధాల నుండి నన్ను విడదీయ తండ్రి అని కోరుకోవటం అన్నమాట. బంధం ఉన్నంత వరకు ముక్తి ఉండదు. ముక్తి వచ్చినప్పుడు బంధం ఉండదు. అందుకని ముక్త స్వభావుడు ఆయన అందరికీ ముక్తిని ఇచ్చేటువంటి వాడు. అన్నమయ కోశానికి మరి నిత్యస్వరూపుడు, ముక్త స్వభావుడు అయిన తనకి అన్నమయ కోశానికి అన్యోన్యాధ్యాస చేతనే సంబంధం కలిగి దేహమే నేనను భావం కలిగింది. ఇది అజ్ఞానము చేతే కలిగింది. అంటే ఇప్పుడు వ్యతిరేకమైనటువంటి భావన, అసత్యము అయినటువంటి శరీరము నేననుకోవటం, సత్యమైన ఆత్మను తెలుసుకోలేకపోవటం, ఇది పెద్ద అజ్ఞానం. ఈ నేనే క్షణికమైన శరీరమే నేననుకోవటం అజ్ఞానం. ఏది నేను అంటే ఇప్పుడు దాకా చెప్పారు కదా, ఆత్మ లక్షణాలు నిత్యస్వరూపము, బుద్ధ స్వరూపము, ముక్త స్వరూపము, మరి కాంతి స్వరూపము అయినటువంటి పవిత్రమైనటువంటి ఆ స్వరూపమే ఆత్మ. ఎట్లాగా అంటే నిత్యుడు, పరిశుద్ధుడు, స్వరూపుడు అయినటువంటి తాను అంటే పవిత్రమైన ఆత్మ మరి పవిత్రంగానే ఉండాలి కదా. మరి మూత్రము, పురీషాదులతో అత్యంత హేయమైన దేహం పవిత్రమైనది కాదు కదా. మరి అది ఎప్పటికీ నేను కాదు కదా. అందుకని ఈ శరీరము నేను కాదు అని తెలుసుకోవాలి. దేహము మరి మనం పుట్టకముందు ఈ దేహం ఉందా? లేదు. మనం మరణించిన తర్వాత దేహం ఉందా? లేదు. మధ్యలో వచ్చిపోయేదే దేహం. అటువంటి అసత్యమైన దేహం నేనెప్పుడు కాదు. నేను అంటే ఆత్మస్వరూపుణ్ణి అని గుర్తుపెట్టుకోవాలి. దేహం ఎప్పటికప్పుడు ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది. చిన్నప్పుడు పెద్ద అవుతుంది, పెద్ద అయ్యాక క్షీణిస్తుంది. మరి మళ్ళీ అన్నీ శక్తి ఒడిగిపోయి అవతారం మారిపోయి ప్రతి క్షణం మారుతుంది, కనపడదు. కొన్ని రోజులయ్యాక మనకి మార్పు కనిపిస్తుంది. అయినా ప్రతి క్షణం మారేది నేను కాదు, ఆత్మ కాదు. అసలు నేనంటే ఆత్మస్వరూపం. మరి అటువంటి అనుక్షణం మారేది దేహము, నేను కాదు. జడంలాగా కదలకుండా ఉండేది, తెలియబడేది దేహం. నేను తెలుసుకునేవాడిని, వీటన్నిటినీ తెలుసుకునేవాడిని నేను. సర్వ వికారాలు, దేహానికి ఉన్న వికారాలన్నీ ఎవరైతే తెలుసుకుంటున్నారో వాడినే నేను. అదే ఆత్మస్వరూపం. ఈ దేహం అవయవాల సమూహంలో ఏ అవయవం లోపించినా దేహానికి లోపం వస్తుంది కదా. మరి కానీ ఆత్మకు లోపము లేదు, మరి లోటు లేదు, పరిపూర్ణుడు. అందుకని ఆయనకి ఎప్పుడూ లోపం అనేది రాదు. మరి ఎందుకంటే శరీరానికి ఉన్న లోపాలను గ్రహించగలిగే శక్తి ఈ ఆత్మకు ఉంది. అంతేగాని ఆ ఆత్మకు ఏ లోపము లేదు, రాదు. మరి ఈ లోపాలన్నిటినీ
తెలుసుకోగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే ఆత్మకి ఉంది. లోపాలను కూడా గుర్తించగలిగే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞాన స్వరూపంగా ఆత్మ ప్రకాశిస్తోంది. ఆ శరీరం నేను అనటానికి వీలు లేదు. ఆత్మ నేను అనాలి. ఆత్మ లక్షణాలని మనం తెలుసుకున్నాం. దేహం షడ్భావ వికారాలతో ఉంటుంది. కూర్చోవటం, నుంచోవటం, దాని పనులు అవన్నీ క్రియలు చేస్తూ ఉంటుంది. మరి బాల్యం, యవ్వనం, అవస్థలు మొదలైన వికారాలన్నిటినీ కూడా తెలుసుకుంటూ సర్వ వికారరహిత సాక్షి అంటే ఏ వికారాలు లేకుండా అన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి స్వతసిద్ధ స్వరూపుడగు నేను ఈ దేహం కాదు అన్నారు. అంటే దేహ లక్షణాలు ఇన్ని రకాలుగా చెప్పి ఇన్ని అవకరాల్లాగా మరి ఇన్ని అసత్యాలు, ఇన్ని అవస్థలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఇవన్నీ ఉన్న దేహము నేను కాదు అని చెప్పారు. ఎముకల పోగు, మాంసపూరితం, మలమూత్రాదులతో నిండి అత్యంత కస్మెలమగు శరీరం అది దాని అన్నిటికీ వ్యతిరేకమైన పరిశుద్ధమైన ఆత్మ ఎప్పుడు శరీరము కాదు అన్నారు. మరి మూఢులైనటువంటి వాళ్ళు మేధాస్తి పురుష రాశి అయిన దేహమందు నేను అనేటువంటి బుద్ధిని పెట్టుకుంటారు. అంటే ఈ దేహమే నేను అనేటువంటి భావంతో ఉంటారు. కానీ విచారణ చేసేటువంటి వాళ్ళు పరమార్థభూతమైన తన స్వరూపాన్ని దేనికంటే విలక్షణమైన చిదాభాస స్వరూపుడైన జీవుడు నేను అనేవాడు శాస్త్రవేత్త యగు పండితుడు, బ్రహ్మమే నేనను వాడు వివేక విజ్ఞానవంతుడు అగు మహాత్ముడు. జీవుడు నేననేవాడు శాస్త్రవేత్త అయిన పండితుడు, దేహమే నేననేవాడు మూఢుడు, బ్రహ్మమే నేననేవాడు వివేక విజ్ఞానవంతుడగు మహాత్ముడు. అంటే ఇక్కడ 3 స్థాయిలు చెప్పారు. దేహం నేననేవాడు మూఢుడు, అజ్ఞాని. మరి జీవుడు నేననేవాడు పండితుడు, బ్రహ్మమే నేననేవాడు వివేక విజ్ఞానవంతుడైన మహాత్ముడు అని చెప్పారు. మరి ఇటువంటి మూఢుడా పంచకోశాలతో త్వక్కు, చర్మ, మాంస, రుధిర, మధ్య, అస్థి, ఈ త్వక్కు, చర్మము, రుధిరము, మాంసము 3 కూడా తల్లి సంబంధమైనవి. అస్థి అంటే ఎముకలు, మేధ అంటే కొవ్వు, మధ్య అంటే గుజ్జు, ఈ 3 తండ్రి సంబంధమైనవే కానీ నేను కాదని, సర్వాత్మస్వరూపమగు బ్రహ్మమే నేనని నిర్వికల్పముగా ధ్యానించి దృఢ నిశ్చయుడివై పరమశాంతిని పొందుము అని చెప్తున్నారు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ